మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పిండితే రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు నీళ్ళని అయితే వేసుకోవాలి. ఇలా కప్పు నీళ్ళని అనేది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకే ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. మీరు మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ కప్పు బెల్లం అనేది వేసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ బెల్లం మీరు వేరేదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ బెల్లం అయితే యూస్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత చూసారు కదా, మనకి ఈ నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకే మనము ఇలా కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చే ఇలా పిండి అనేది వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకు బెల్లం కరిగితే చాలు, వెంటనే ఈ పిండి అనేది వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని దీన్ని చల్లారనిద్దాము కొంచెము. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకుందాము. ఇలా సాఫ్ట్గా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా చేత్తో ఇలా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా ఏ సైజు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా చేత్తో రౌండ్గా చేసేసుకుందాం తీసుకొని. ఇక్కడ వచ్చేసి స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటాయి, హెల్దీ కూడాను. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, మీరు నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం లేకపోతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా మనం కొంచెం చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పగుళ్ళు అనేది రాదు, సైడ్లకి చీలదనమాట. ఇలా చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మళ్ళీ రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండి, ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదా మీరు రాగి పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి గోధుమ పిండి అయితే వేసుకున్నాను. రాగి పిండితో రొట్టెలు హెల్దీగా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ విధంగా వేసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, మనకి సైడ్లకి చీలదనమాట. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేత్తో ఒకసారి బాగా అనేసుకుంటే ఇలా సైడ్లకి పగుళ్ళు అనేది రాదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఈ విధంగా ఇంకా రౌండ్గా ఒత్తేసుకోవడమే. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఇలా ఈ విధంగా మరీ అంత మందం ఉండదు, మరీ అంత పతలాగా ఉండదు. ఈ విధంగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో, మనకి సైడ్లకి పగుళ్ళు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఈ విధంగా మరి ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటేనే మనకి సైడ్లకి పగుళ్ళు అనేది రాదు, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా మళ్ళీ రౌండ్గా చేసేసుకుందాము. ఇలా చేసేసుకొని ఇప్పుడు మరి పిండి వేసేసుకుంది. ఇలా పిండి అయితే వేసుకొని ఇప్పుడు మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తేసుకుందాం. ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం పొడి పిండి ఎక్కువగానే వేసుకోవాలి, మరి గట్టిగా ప్రెస్ చేసుకుంటే అతుక్కుంటుంది అనమాట. ఇలా ఈ విధంగా నిదానంగా ఒత్తేసుకోవడమే రౌండ్గా. ఇలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు కాల్చుకుందాము. ఇలా ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్న ఈ రాగి రొట్టెనైతే వేసేసుకుందాం. ఇలా బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టేసుకున్న ఈ రాగి రొట్టెనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు నూనె లేకుండా అయినా కాల్చుకోవచ్చు, నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రెండు విధాలుగా అయితే చూపించేస్తాను. ఇప్పుడు ఇలా ఒట్టిదే తినేయచ్చు, మనం నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు స్వీట్ రొట్టి. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఇలా హెల్తీగా ఒకసారి చేసి ఇవ్వండి, మరీ అడిగి మరీ చేయించుకుంటారు. ఇలా ఒక సైడ్ బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా రెండు వైపులా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి.
ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఈ రొట్టెను వచ్చేసి. నేను వచ్చేసి రాగి పిండితో చేస్తున్నానండి. ఇలా ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా ఇదే విధంగా వేసేసుకొని ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇలా ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత ఇలా నెయ్యి అనేది అప్లై చేసేసుకొని కాల్చుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా నెయ్యి అప్లై చేసేసుకొని కాల్చుకుంటే అంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా నెయ్యి లేకుండా కూడా కాల్చుకొని రెండు విధాలుగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం. ఇలా ఈ విధంగా టేస్టీగా ఉండే రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. స్వీట్ రాగి రొట్టెలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మీకు నచ్చిన విధంగా నెయ్యి లేకుండా లేదా మామూలుగానే చేసేసుకోవచ్చు, నెయ్యి వేసుకొనైనా అంత టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలా రాగి రొట్టెలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.